భాష గుండె ఆగిపోవడానికి కారణం ఏంది? అసలు ఏం జరిగిందనుకుంటున్నారు? భాష అనేవాడు నా ఫ్రెండ్, చిన్ననాటి ఫ్రెండు. నా వ్యాపారం నాది, బిజినెస్ వేరు. ఏమంటే నా ఫ్రెండు ఆయన. ఆశ్రమం దగ్గర ఉన్నాడు ఆయన. అక్కడనే నా ఇల్లు కూడా. ఏమంటే ఒక 15 రోజుల నుంచి ఇష్యూ జరుగుతుంది కాబట్టి దీని మీదనే ఆయన కుంగి అసలు ఇది అయిపోయినాడు మానసికంగా. అంత మానసికంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇది అంటే బిజినెస్ అంతా ఇదైపోయింది కదా సార్. అక్కడ నుంచి వాడు మళ్ళీ బ్రహ్మోత్సవాలకు కూడా ఇది రెడీ చేస్తున్నాడు. శ్రీశైలంది కూడా రెడీ చేసినాడు. అక్కడ కూడా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో అది కూడా చేసినాడు. ఇస్తమాలు అక్కడ పోతే కూడా ఏం ఇది ఉండదు. ఇక్కడ జరిగిన దానికి ఏమంటే పెద్ద ఎత్తున ఆయన ఇది చేసుకొని సొమ్ము చేసుకొని పోయినాడు అడిగి. అట్లా జరగడంతో ఇక్కడ శ్రీశైలం జరిగే బ్రహ్మోత్సవాల్లో కూడా ఆయన వెళ్ళలేకపోయాడు. అదే ప్రతిరోజు నాతో ఇదే మాట చెప్పినాడు. నా క్లాస్మేట్ వాడు పొద్దున్నుంచి, చిన్నప్పటి నుంచి కూడా. వానికి ఏం డబ్బు హెల్ప్ చేయాలని నేను బయట నుంచి వడ్డీలకు కానీ అట్లా కానీ చాలా ఇప్పించిన నేను. ఇంకా కట్టేడు దండి ఉన్నవాడు. ఇప్పుడు ఒక 3 months పోతే పెళ్ళి కూడా ఉంది పాపది. 2 పిల్లలు ఉన్నారు ఆయనకి. వాళ్ళ భార్య పిల్లలది పరిస్థితి ఏం సార్? దీని గురించి ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదుగాల ఆయనకు కూడా. ఇట్లాంటి చర్య కూడా ఇంకోసారి జరగకూడదు. ఎందుకంటే ముస్లిం అంటేనే వాళ్ళు వీళ్ళ దగ్గర ప్రస్తుతం 20-30 బండ్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ ప్రతి ఒక్కడు వ్యాపారం వీళ్ళ దగ్గర పోయే వాళ్ళు కూడా బీదవాళ్ళే. ముస్లిమ్సే ఏమంటే బీదవాళ్ళు పోయేది. చేసుకుంటే తినాల వాళ్ళు.